ఇండియాలోకి ఇల్లీగల్ కరెన్సీ అయితే వస్తుంది కదా, డూప్లికేట్ కరెన్సీ. సో గెట్ రెడీ చిలకా లేక్ వ్యూని అయితే చూడడానికి. సో ఇదిగోండి మొత్తం చిలకా లేకేను. సో ఇండియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా. సో మన ఛానల్లో ఒక గివ్ అవే, మీలో 20 మంది అయితే ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే గెలుచుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ క్రేజీ హెచ్ఎన్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సో దాన్ని వెళ్ళి ఫాలో అవ్వండి, అంతేనమాట. సో అతి త్వరలో 20 మెంబర్స్ విన్నర్స్ అయితే సెలెక్ట్ చేసి సో ఈ రియల్మీ నెక్ బ్యాండ్ అయితే వాళ్ళకి పంపిస్తాను. సో నెక్ బ్యాండ్ వద్దు అనుకున్న వాళ్ళకి మనీ కావాలన్నా మనీ కూడా అయితే పంపిస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సెకండ్ ఛానల్ ని అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. వెల్కమ్ టు వివేక్ ఎక్స్ప్రెస్ రైడ్ సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయ్యి ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. ఫస్ట్ పార్ట్ చూడకుండా చూస్తే మాత్రం మీకైతే ఒక్క ముక్క అర్థం కాదనమాట. సో మనం వచ్చేసి ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి 3 పార్ట్స్ కింద అయితే చేస్తున్నా. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి దిబ్రూగర్ నుంచి సిలిగురి వరకు అయితే వచ్చాము. ఆ జర్నీ మీకు లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి సిలిగురి నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వరకు 1000 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో సిలిగురి అంటే ఎగ్జాక్ట్లీ మనం న్యూ జాల్పైగురి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. దీన్ని వచ్చేసి చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్లోకి వెళ్ళడానికి గేట్వే అనమాట ఇది వచ్చేసి. మనకి మీకు మ్యాప్ డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఇంతే ఉంటుంది అంతే. చికెన్ నెక్ ఎంత ఉంటుందో మన నెక్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది అనమాట. సో ఈ మూల నుంచి ఆ మూలకి ఇండియా జస్ట్ 30 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇటు సైడ్ వెళ్తే బంగ్లాదేశ్ ఉంటుంది, అటు సైడ్ వెళ్తే నేపాల్ ఉంటుంది. 30 కిలోమీటర్లు వెడల్పు అనమాట. సో అక్కడైతే ఉన్నాం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి. సో గైస్, ప్రతిసారి రైడ్స్కి వెళ్ళే ముందు చాలా షాపింగ్ అయితే చేస్తాం. సో మనం చేసిన షాపింగ్ కి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు, అదే బై యూజింగ్ గోపైసా. సో గోపైసాలో మనకి 1500+ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, లైక్ అమెజాన్, మింత్రా, ఐజియో ఎక్సెట్రా. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ ద్వారా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అయితే సైన్ అప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమెజాన్ లో రియల్మీ నెక్ బ్యాండ్ అయితే ఆర్డర్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ అమెజాన్ అయితే కనిపిస్తుంది కదా, అమెజాన్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ గెట్ క్యాష్ బ్యాక్ అని అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేస్తే ఇంకా మనకి అమెజాన్ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ రియల్మీ నెక్ బ్యాండ్ అని అయితే సెట్ చేసి సో చూస్తున్నారు కదా, బైనో మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయిపోయింది, అంతేను, సింపుల్. తర్వాత మనకి గోపైసాలకు వచ్చేసి మై అకౌంట్ సెక్షన్ లోకి వెళ్తే అక్కడ మనకి క్యాష్ బ్యాక్ అయితే చూడొచ్చు. వావ్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 252 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది, సూపర్ కదా. సో మీకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 24 నుంచి 48 అవర్స్ లోపు అయితే గోపైసా అకౌంట్ లో యాడ్ అవుతుంది. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ రిటర్నబుల్ కాకపోతే మీరు ఇన్స్టెంట్ గా బ్యాంక్ అకౌంట్ లో కూడా అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ ఉంటుంది, వెంటనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మన లింక్ యూజ్ చేసుకుని సైన్ అప్ అయిన వాళ్ళకైతే 25 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీకు అప్ టు 8% గోపైసా రివార్డ్స్ కూడా అయితే వస్తాయి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తూ కూడా ఇందులో మనీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు గోపైసాలో షాపింగ్ చేయడం చాలా ఈజీ. ఎలా అనుకుంటున్నారా? గోపైసాలో మనకి డైలీ లైవ్ డీల్స్ అయితే చూపిస్తుంది. సో మనకి లిమిటెడ్ టైం డీల్స్ ఎవ్రీ అవర్ అయితే చూపిస్తుంది. దీన్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఇక్కడ కనిపిస్తున్న స్టోరీ మీద క్లిక్ చేసి మీరు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అయితే అమేజింగ్ గా ఎంజాయ్ చేయండి. సో ఇప్పటి వరకు నేను ఫుడ్ అయితే ఏం తినలా, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడేను మీకు నేను చూపిస్తా లోపలికి వెళ్ళాక ఏం ఆర్డర్ పెట్టుకున్నాను ఏంది అని అనేది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. అండ్ పార్ట్ 1 కూడా అయితే మిస్ అవ్వకుండా చూసేసి రండి. సో ఎట్లా ఆర్డర్ పెట్టుకుంటాను అనేది కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు సింపుల్ ఏం లేదనమాట, మీకు ఫుడ్ ట్రైన్ డెలివరీ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పిఎన్ఆర్ అడగద్ది. ఆ పిఎన్ఆర్ మీద క్లిక్ చేసేస్తే మీకు స్టేషన్స్ చూపిస్తుంది. ఏదో ఒక స్టేషన్ మీకు ఏ టైంకి ఫుడ్ కావాలో ఆ స్టేషన్ నొక్కేస్తే అక్కడ మనకి రెస్టారెంట్స్ చూపిస్తుంది. సో సేమ్ ఎట్లంటే మీరు స్విగ్గీలో ఎలా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటారో అలా ఐటమ్స్ సెలెక్ట్ చేసేసుకొని మీ పేరు, మొబైల్ నెంబర్ అవి ఇచ్చేసి ఆర్డర్ పెట్టేసుకుంటే చాలు, మీకైతే వచ్చేస్తాయి అనమాట. ప్రీపెయిడ్ అన్నా పెట్టేసుకోవచ్చు, లేదా క్యాష్ ఆన్ డెలివరీ అన్నా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సిలిగురిలో చూడండి అసలు ఎన్ని అమ్ముతున్నారో. ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద దుకాణమే పెట్టేసాడు ఈ అన్న అయితే. సో మొత్తం A to Z అన్ని వస్తువులు, పర్సులు, బ్యాగులు, షార్ట్లు, చెప్పులు, ఫ్లాష్ లైట్లు, కదలద్దాలు అన్నీ అమ్మేస్తున్నారు నాయన. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. బండి అయితే ½ an hour లేట్ గా నడుస్తుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత తీస్తాడు అనమాట. అంటే మొత్తం రఫ్ గా 40 minutes లేట్ గా నడుస్తున్నాడు ట్రైన్ అయితే మనకి. సో మీకు ఈ న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ లో అయితే డార్జిలింగ్ టీ పొడి అయితే అమ్ముతారు. కుదిరితే తీసుకోండి, చాలా బాగుంటుంది. డార్జిలింగ్ టీ, అస్సాం టీ ఇవన్నీ కొంచెం బాగుంటాయి అనమాట. బట్ మనకేంటంటే మనం చిన్నప్పటి నుంచి ఈ జెమినీ కానీ తాజ్ కానీ వీటికి అలవాటు పడ్డాం కదా.
ఇవి ఈ టీ పొడితో తాగితే కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ హెల్త్కి అయితే మంచిది. కొంతమంది డూప్లికేట్లు కూడా అమ్ముతారు, అది కూడా అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ఉన్నాం కదా న్యూ జల్పాయ్గురి రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి A1 కేటగిరీ రైల్వే స్టేషన్ అనమాట. టోటల్ మనకి ఇందులో 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం వివేక్ ఎక్స్ప్రెస్ లో దిబ్రూగర్ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే లోకో పైలట్, గార్డ్ అందరు అయితే చేంజ్ అవుతారు. ఇక్కడ నుంచి కొత్త వాళ్ళు అయితే ఎక్కుతారు. అండ్ ఆల్సో ఇంజన్ కూడా ఇక్కడ వరకు మనకి డీజిల్ ఇంజన్ తో అయితే వచ్చింది ట్రైన్. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఎలక్ట్రిఫైడ్ అనమాట. సో కరెంట్ ఇంజన్ అయితే తగిలిస్తున్నారు, అందుకే ఇంతసేపు ఇక్కడ స్టాప్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పనా, మనం గనక మార్నింగ్ టైంలో వస్తే ఈ స్టేషన్ దగ్గరికి, సో మనకి ఇడ్లీ, వడ, సాంబార్ ఇవైతే దొరుకుతాయి ఇక్కడ. అదొక మంచి విషయం చెప్పాలంటే. సో ఫస్ట్ అయితే నాకు RAC టికెట్ వచ్చింది, కన్ఫర్మ్ టికెట్ అయితే రాలేదు. ఇంకా రాత్రి వేరే అన్న నేను ఇద్దరం ఒకే సీట్లో ముడుచుకొని పడుకున్నాము. ఇంకా నా వల్ల కాక ఈరోజు మార్నింగ్ వెళ్ళి టీసీని అయితే అడిగే సీటు. చాలాసార్లు అడిగిన తర్వాత తీసుకొని సో మొత్తానికి సీట్ అయితే రాసి ఇచ్చాడు అనమాట. సో మామూలుగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే చాలా మంది ఉన్నారు అడిగే వాళ్ళు. ఇంకా వాళ్ళల్లో మనకి ఇవ్వాలి అంటే తప్పదు. అందులో ఇంత లాంగ్ జర్నీ ఇంకా చేయాల్సింది, ఇంకా వెళ్ళాల్సింది మనం దగ్గర 60 అవర్స్ ఉంది. సో అందుకే సీట్ లేకుండా వెళ్ళాలంటే కష్టం కదా, ఎంతసేపు కూర్చొని వెళ్తాను చెప్పండి. అందుకే మనీ ఇచ్చేసి అయితే వెళ్ళాను. సో అది జరిగిన విషయం అయితే సింపుల్గా ఇందాక స్టోరీ జరిగింది ఇదంతా. ఆ టీసీ ఇందాక దిగిపోయాడు ఇక్కడ న్యూ జల్పాయ్గురిలో. సో నన్ను చూసాడు, గోప్రో ఇవన్నీ పట్టుకొని వ్లాగ్ చేసుకుంటా ఉన్నా, యూట్యూబ్ బ్లాగరా అది ఇది అని అన్నాడు. నా దగ్గరికి వచ్చి అవునా అన్న, ఇందాక డబ్బులు ఇచ్చిన విషయం చెప్పకు, నా ఉద్యోగం పోతే అని అన్నాడు. సరేలే 300 కాడ ఏముందిలే అని చెప్పి నేను కూడా ఏమనలే అని అన్నా. బట్ ఏదైనా షేర్ చేసుకోవాలి కదా. మనం నార్త్ ఈస్ట్ ఎంటర్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూ జల్పాయ్గురి, సెకండ్ వచ్చేసి న్యూ అలీపురదార్, థర్డ్ వచ్చేసి గువాహతి, ఫోర్త్ వచ్చేసి దిమ్మాపూర్, ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇంకా లాస్ట్ దిబ్రూగర్. వరుసగా చూసుకుంటే వెళ్తే ఇవన్నమాట మెయిన్ స్టేషన్స్ అయితే మనకి. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ నేను టాప్ స్టేషన్స్ అయితే చెప్తున్నాను. సో నేనైతే ఆర్డర్ పెట్టుకుంది ఫుడ్ ఇదేనమాట. సో బిల్ చూస్తున్నారా 525 అయింది. కాకపోతే ఇంత అవ్వలేదు, ఒక 100 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇచ్చారు, 425 అయింది. సో ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అండ్ చిల్లీ చికెన్ ఒకటి అండ్ 25 రూపీస్ డెలివరీ ఛార్జెస్. సో మొత్తం కలిపి 525. సో ఫ్రైడ్ రైస్ అయితే ఇది మామూలుగా మనకి రైల్వే దాంట్లో ఇచ్చేదానికన్నా క్వాలిటీ అయితే బాగుంది. అండ్ చిల్లీ చికెన్ ఇది అనమాట. ఈ గ్రేవీ ఫుల్గా ఉంది, ఇప్పుడు ఓపెన్ చేస్తే పడిపోద్ది అని చెప్పి దీంట్లోనే పెట్టాను. సో చిల్లీ చికెన్ అయితే ఇచ్చారు, 2 వచ్చాయి చిల్లీ చికెన్లో, 2 ఆర్డర్ పెట్టాను. అంటే ఒకటి వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్తో పాటు సపరేట్ ఇచ్చాడు, అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఆర్డర్ పెట్టాను అట్లా అనమాట. సో ఎగ్జాక్ట్లీ మాల్డాకి కొంచెం ముందలైతే ఆగిందనమాట. ఆల్మోస్ట్ 1.5 అవర్ ముందలైతే వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న స్టేషన్ వచ్చేసి కుమార్గంజ్ అనే జంక్షన్కి. అంటే ఇక్కడ స్టాప్ లేదు యాక్చువల్లీ, మామూలుగా అయితే 7:15కి రావాలి ఇక్కడకి. బట్ ఇప్పుడు టైం చూడండి 6 అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ 1.5 అవర్ ముందలైతే వచ్చాడు అనమాట. అంటే 1 అవర్ 15 మినిట్స్ వేసుకోండి, 1 అవర్ 15 మినిట్స్ ముందలైతే వచ్చాడు. సో మాల్డాలో స్టాప్ ఉంది, ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. సో త్వరగా వెళ్తాడు కాబట్టి ఏడైతే ఆపేసాడు. నాకు తెలిసి ఒక అరగంట రెస్ట్ ఇస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్ళాక కొంచెం రెస్ట్ ఇస్తా పోతాడు. మాల్డా వరకు అయితే మాల్డాకి 7:45కి వెళ్ళాలి. ఇంకా దగ్గర 1.5 అవర్ టైం ఉంది. సో 1.5 అవర్ ముందలైతే వచ్చేసింది మనకి. సో ఈ ట్రైన్ లో మనం ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ అయితే మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ గా జర్నీ స్టార్ట్ అయ్యి 24 అవర్స్ అవుతుంది అంతే. ఇప్పటికే చిరాకు లేస్తుంది అనమాట. డౌన్లోడ్ చేసుకున్న మూవీస్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాయి, చూసేసారు రాత్రి మార్నింగ్ మొత్తం కలిపి. అండ్ ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుడ్ ఎటువంటిది ఏం తెచ్చుకోలే. సో మీరు ఎవరన్నా వస్తుంటే జర్నీ చేస్తుంటే ఫుడ్ తెచ్చుకోండి. ఇంకా మంచిది ఏంటంటే ఏమన్నా పికిల్స్ అవి తెచ్చుకోండి, ఎందుకంటే ఈ ఫుడ్ ఇక్కడ మనం తినలేం. మధ్యాహ్నం నేను అప్పటికి బయట ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నా కూడా చెత్తగా ఉంది. మొత్తం ఏంటంటే సాస్ లేసి చేసాడు, అది బాగాలేదు ఫుడ్ అయితే. ఈడ వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ గా రెడీ చేసేస్తారు, తక్కువలో అయిపోద్ది అని చెప్పి. సో అదనమాట మెయిన్ తలకాయ నొప్పులు అయితే. ఫుడ్ ఏమన్నా క్యారీ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. సో ఫస్ట్ టైం అయితే ఇంత లాంగ్ జర్నీ అయితే అసలు పెట్టుకోకండి, ఒక రోజుకే సీన్ అయిపోతుంది. ఇంత లాంగ్ తిరిగే నేను ఆల్మోస్ట్ 28 అవర్స్ 30 అవర్స్ 35 అవర్స్ కూడా ట్రావెల్ చేశాను కొన్ని ట్రైన్స్లో అయితే. నాకు అయినా కూడా చిరాకు వస్తుంది చెప్పాలంటే. సో ఫస్ట్ మీరు వివేక్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్ ఎక్కారా, ఏమాత్రం అలవాటు లేకుండా, ఇంకా చుక్కలే మీకైతే. సో ఫస్ట్ కొన్ని మామూలు ట్రైన్స్ అయితే ట్రై చేయండి. ఒక 10 అవర్స్ 15 అవర్స్ 20 అవర్స్ అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ ట్రైన్కి అయితే రండి. ఎందుకంటే 74 అవర్స్, ఒక రోజు 2 రోజులు కాదు 3 రోజులు అనమాట. ఆల్మోస్ట్ 3 నైట్స్ పడుకుంటాం, 4 డేస్ జర్నీ చేస్తాము. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి
కరోనా ముందల వరకు అయితే దుర్గాపూర్ అసన్సోల్ జంక్షన్ మీద అయితే తీసుకెళ్లే వాళ్ళు. బట్ ఇప్పుడైతే అట్లా కాదు, రాంపూర్ హట్ జంక్షన్ నుంచి బర్ధమాన్ జంక్షన్ మీద అయితే తీసుకెళ్లిపోతున్నారు. దుర్గాపూర్ అసన్సోల్ జంక్షన్ ఇవన్నీ స్కిప్ చేసేస్తున్నారు. సో దానివల్ల మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 hours టైం అయితే కలిసి వచ్చింది. ఇంత ముందు వరకు ఏంటంటే 84 hours ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్, బట్ ఇప్పుడు వచ్చేసి 74 hours ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రైన్ మనకి హౌరాలోకి అయితే వెళ్తాం, అంటే కోల్కతాలోకి అయితే అసలు వెళ్ళదు. అవుట్స్కట్స్ మీద నుంచి అయితే వెళ్ళిపోద్ది. ఆ లోపలికి వెళ్తే మళ్ళీ అదో పెద్ద పంచాయతీ అనమాట. అందుకని అవుట్స్కట్స్ మీద తిప్పుకొని దుర్గాపూర్ మీద నుంచి అయితే భువనేశ్వర్ వైపు వెళ్ళిపోతాడు. సో ఈ ట్రైన్లో మనకి ప్యాంట్రీ కార్ అయితే ఉంది, కానీ ఇందాక కొన్ని సన్నివేశాలు చూశాను అనమాట. అప్పటి నుంచి అయితే నాకు భయం వేస్తుంది. ఇంకా ట్రైన్లోనే ప్యాంట్రీ కార్ ఫుడ్ తినకూడదు అన్నంత భయం వేస్తుంది. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గలీజ్గా ఉంటుంది, కానీ కొన్ని అయితే చూసా టీసీతో వెళ్ళేటప్పుడు. ఇందాక టీసీ లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ లోపల కొన్ని సన్నివేశాలు అయితే చూశాను అనమాట. ఫుడ్ అయితే అస్సలు హైజీన్ గా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళు. గలీజ్గా చేతులతో తీయడాలు, చేతులు తేయడాలు. మీకు తెలిసిందే వీళ్ళందరూ, మన వాళ్ళంతా పాన్ అయితే వేసుకుంటారు, ఫుల్ గా చేతులతో నలిపేసుకుంటారు. అదే చేతులతో రైస్ ఇట్ట తీస్తారు, ఇట్ట తీస్తారు. ఇంకెందుకులే తినబుద్దే కాలేదన్నమాట నాకు. సో ఇప్పుడు కూడా నేనైతే మాల్డాలో ఆర్డర్ పెట్టుకుంటా మాక్సిమం. మాల్డాకి త్వరగా వెళ్ళిపోతే మనకు ఒక 1/2 hour వరకు ఆగద్ది కాబట్టి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. వన్స్ ట్రైన్ ఇక్కడ నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో వెంటనే ఆర్డర్ పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళే లోపు ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. సో గబగబా ప్లాట్ఫామ్ నెంబర్ 1 మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి అయితే పిక్ చేసుకుంటే వీళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు స్వామి. కొంతమంది ఆ ట్రైన్ కింద నుంచి దూరం వస్తున్నారు. రోడ్డు దాటాలంటే ఆడవాళ్ళు చిన్న పిల్లకాయలు వేసుకొని వెనకాల కింద గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ నుంచి దూరం వస్తున్నారు. వీళ్ళు ఏందో కానీ. సో చాలా డేంజర్ అనమాట. అట్లాంటి సాహసాలు, అట్లాంటి విన్యాసాలు అయితే అస్సలు చేయకూడదు. సో ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఆగుద్దంట ట్రైన్. అందుకని అయితే దిగాను. ఇది చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా ఆ సైకిల్ అన్న, డైరెక్ట్గా ట్రైన్ కింద నుంచి అయితే తీసుకొచ్చేసాడు సైకిల్. ఏందిరా బాబు మీ ధైర్యమా. టైము 6:45 అవుతుంది. మామూలుగా ఈ ప్లేస్కి డిసెంబర్, నవంబర్ ఆ టైంలో వచ్చామంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ వచ్చాను కాబట్టి చెప్తున్నా, ఆ టైంలో వచ్చాము అంటే 5:30 కల్లా మీకు ఫుల్ చీకటి అయిపోద్ది. 5కి ఈ విధంగా ఉంటుంది, 5:30కి చీకటి అయిపోద్ది. బట్ ఇప్పుడు చూడండి టైము 6:45 అవుతుంది. అయినా చూడండి వెలుతురు అయితే ఉంది. మనకి డిసెంబర్ నెలలో ఈ ఏరియాల్లో అంతా సన్ఫ్లవర్స్ అయితే ఎక్కువ పండుతాయి. డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తే సన్ఫ్లవర్స్ అయితే ఎక్కువ చూడొచ్చు మీరు ఇక్కడ. సో దీన్ని వచ్చేసి మనకి మహానందాస్ బ్రిడ్జ్ అని అయితే అంటారు. సో ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి మహానంద బ్రిడ్జ్. ఇక్కడ ట్రాక్ పక్కన అయితే చాలా మంది నిల్చొని ఉన్నారు, చాలా మంది జనాలు. ఫోన్ బయట పెట్టాలంటే భయం వేస్తుంది, ఆడ లాగేస్తారు అని. సో పెద్ద బిస్కెట్ అయిపోయింది. మన ట్రైన్ వాడేమో త్వరగా వస్తాడని అనుకొని నేను భయ టికెట్ కౌంటర్. సో మనోడు త్వరగా వస్తాడు అనుకొని నేనేమో జొమాటో ఆర్డర్ పెట్టాను. ఆ జొమాటో వాడు పాపం ఆల్మోస్ట్ ఒక 15-20 minutes నుంచి అయితే వెయిట్ చేస్తున్నాడు. సో త్వరగా వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఇప్పుడే మాల్డా టౌన్కి వచ్చింది. త్వరగా వెళ్ళి మన ఆర్డర్ అయితే తీసేసుకుందాం. మనం ఇప్పుడే మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో తీసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకైతే 10 minutes స్టాప్ ఉంటుంది ట్రైను. సో వీలైనంత త్వరగా వెళ్ళిపోదాము, మళ్ళీ లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోద్ది అనమాట. ఎట్టగా ఆర్డర్ ఈరోజు పోయింది అనుకున్నా, 400 రూపాయలు స్వాహా అని అనుకున్నా. మొత్తానికి ఫైనల్లీ అయితే వచ్చింది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మాల్డా టౌన్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఇందులో వచ్చేసి మనకి టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్. అండ్ మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి మాల్డా గురించి. సో ఈ ఊరు నుంచి ఎగ్జాక్ట్లీ మనకి బంగ్లాదేశ్ బార్డర్ వచ్చేసి 8 kilometers ఉంటుంది అంతేను, ఆనుకొని అయితే ఉంటుంది అనమాట. అండ్ NIA రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలోకి ఇల్లీగల్ కరెన్సీ అయితే వస్తుంది కదా, డూప్లికేట్ కరెన్సీ, అందులో 90% కరెన్సీ మనకి ఇక్కడ నుంచే వస్తుంది. ఈ ఊరుకున్న ప్రత్యేకత అనమాట ఇది. సో మాక్సిమం ఇల్లీగల్ కరెన్సీ, దొంగ నోట్లన్నీ మనకి బయట నుంచి అయితే ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ నుంచి మన ఇండియాలోకి అయితే వస్తాయి. 90% కరెన్సీ ఈ ఊరు నుంచి వస్తుంది అనమాట. ఈ ఊరికి నేను ఒక 2 years బ్యాక్ అయితే ట్రావెల్ చేశాను. చాలా అంటే చాలా డేంజర్ ఇది. సో మాక్సిమం మనకి ఇల్లీగల్ గా వచ్చే ఇమిగ్రెంట్స్ అందరూ ఇక్కడికే వస్తారు. బంగ్లాదేశ్ నుంచి కొంతమంది ఇల్లీగా వస్తారు కదా క్రైమ్స్ చేయడానికి, వాటికి
వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు మాల్డా, ఎందుకంటే చాలా దగ్గర, బార్డర్స్ కూడా పెద్ద స్ట్రిక్ట్గా ఉండవు, స్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఈజీగా తప్పించుకోవచ్చు నైట్ టైమ్స్. సో కాబట్టి ఈ ఊరికి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ మనకి మాల్డా వచ్చేసి ఈస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో మనం నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తుంది నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ లో, మనం ఇప్పుడు ఈస్టర్న్ రైల్వే జోన్ కి అయితే వచ్చేసాము. సో ఈ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకి 1971 లో అయితే ఓపెన్ చేశారు. మన ట్రైన్ కి వచ్చేసి ఇక్కడ 10 minutes స్టాప్ అనమాట. నాకు తెలిసి ఇంజన్ ఏమన్నా చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో అదిగోండి మీ పక్కన కనిపిస్తుందా హైవే, ఇదంతా వచ్చేసి మనకి NH16 చెన్నై టు కోల్కతా హైవే. నేను దీంట్లో 2 times ట్రావెల్ చేశా. రోడ్ చాలా బాగుంటుంది. ఇంత ముందు చూసుకుంటే ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. టోల్ గేట్ నేమ్ వచ్చేసి తంగి టోల్ ప్లాజా. భువనేశ్వర్ దాటాకైతే వస్తుంది, భువనేశ్వర్ కథక్ దాటాకైతే. సో ఎగ్జాక్ట్లీ మనం కథక్కి ఇంకొక 16 kilometers అయితే ఉన్నాం. భువనేశ్వర్కి అప్రాక్స్గా 35-36 kilometers దూరంలో అయితే ఉన్నాం. ఎక్కడో రాష్ట్రంలో మనం ట్రావెల్ చేసిన హైవేస్ని ఇప్పుడు ట్రైన్లో నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో గైస్ గుడ్ మార్నింగ్. ఈ రోజు మన జర్నీలో డే 3 అనమాట, పార్ట్ 2. సో ఇక్కడికి మన జర్నీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1940 kilometers అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్టార్ట్ అయ్యి 38 hours అయితే జర్నీ, 38 hours అయితే కంప్లీట్ అవుతుంది. అప్రాక్స్గా ఇంకొక హాఫ్ డిస్టెన్స్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి కథక్ జంక్షన్ అయితే వస్తుంది, ఆ తర్వాత భువనేశ్వర్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఒరిస్సా అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి ఇక్కడ ఏవో ట్రాక్ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, దానికనే ఇంతసేపు ఈడైతే ఆపేశారు. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఈడే ఉంది ట్రైన్ అయితే. సో ట్రైన్ అయితే మనకి కథక్ జంక్షన్కి అయితే వచ్చింది. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇదేనమాట మనకి ఫస్ట్ స్టాప్ అయితే. సో ఇక్కడ మనకి ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 minutes అయితే ఉంటుంది స్టాప్. దీని తర్వాత భువనేశ్వర్. సో రెండు పక్కనే ఉంటాయి ఆల్మోస్ట్. కథక్ అనేది ఏంటంటే ఒక ఐలాండ్ టైప్ ఉంటుంది అనమాట. మహానది రివర్ ఉంది కదా, ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆ రివర్కి రివర్ అటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది కథక్కి. యాక్చువల్లీ కథక్ వచ్చేసి మనకి ఒకప్పుడు ఒరిస్సా క్యాపిటల్, దాన్ని ఇప్పుడు భువనేశ్వర్ కింద మార్చారు. ఎందుకంటే సో మీకు చెప్పే కదా, అటుపక్క రివర్ ఉంటుంది, ఇటుపక్క రివర్ ఉంటుంది. సో ఎక్స్పాండ్ అవ్వడం తగ్గిపోతుందని చెప్పి అయితే భువనేశ్వర్ కింద మార్చారు. సో జస్ట్ మనకి మహానది రివర్ వస్తుంది, దీని తర్వాత ఇంకో పాయ అయితే వస్తుంది. అది దాటిన వెంటనే మనకి భువనేశ్వర్ అయితే వస్తుంది. మొత్తం అంతా ఆనుకొనే ఉంటుంది. సో ఈ కథక్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి జంక్షన్. ఇక్కడ నుంచి పూరి వైపు వెళ్ళే లైన్ ఉంటుంది అండ్ సాంబ్లాపూర్ వైపు వెళ్ళే లైన్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చూస్తున్నా, నాకు ఇక్కడైతే ఏం కనిపించట్లా. అట్లీస్ట్ ఈరోజు కొంచెం ఇడ్లీ సాంబార్ తిందామని అయితే చూస్తున్నాను అనమాట. సో కథక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి భువనేశ్వర్ అయితే వస్తుంది. జస్ట్ ఈ నుంచి ఒక 20 kilometers అంతేను రఫ్గా. ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలాగా ఉన్నాయి రూల్స్ అయితే. అది చూడండి, పెనాల్టీ అప్ టు 500 rupees ఫర్ నాట్ వేరింగ్ మాస్క్స్ అంట. కొన్ని స్టేట్లు ఏం అవసరం లేదు, కొన్ని స్టేట్లలో కావాలి. ఎవరు పట్టించుకోవట్లేదు లేండి, అసలు ఎవరు వేసుకోలేదు కూడాను. ఏదో ఫార్మాలిటీకి పెట్టాలి కాబట్టి పెట్టారు. భువనేశ్వర్లో అన్నా ఇంకా ఇడ్లీలు కానీ వడలు కానీ ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. 2 రోజుల నుంచి కడుపు పాడైపోయింది, సమోసాలు పూరీలు తిని. మెయిన్ ఫుడ్కి అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రకరకాల ఫుడ్ తినాల్సి వస్తుంది, 3 పూట్ల 3 రకాలు తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు ఒక స్టేట్, మధ్యాహ్నం ఒక స్టేట్, సాయంత్రం ఒక స్టేట్లో ఉంటుంది. ఇది ఒక మంచి విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోబోతున్నాం. మధ్యాహ్నం లంచ్ టైంకి మనం శ్రీకాకుళంలో అయితే ఉంటాము. సో బై కథక్, మళ్ళీ వచ్చే పని అయితే ఉందిలే. సో ఫైనల్లీ భువనేశ్వర్ అయితే వచ్చేసాము. ట్రైన్ ఇక్కడ వచ్చేసి 5 minutes స్టాప్. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తినలా, 10:40కి అయితే వచ్చింది. సో ఏమన్నా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. నాయన వీళ్ళు అప్పుడే లంచ్ అమ్మేస్తున్నారా? సో అక్కడ ఏదో ఉన్నట్టుంది, అక్కడికైతే పోదాం. మన పక్క ప్లాట్ఫామ్లో చూడండి, భువనేశ్వర్ తిరుపతి ఎక్స్ప్రెస్. సో ఇదైతే నాకు తెలియదు ఉందని. అండ్ ఇండియన్ ఫ్లాగ్ చూస్తున్నారా, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్లో ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే, చాలా పెద్దది. సో ఇది చూడండి, అసలు ట్రైన్ డిజైన్ ఎంత బాగుందో, మంచిగా స్టిక్కర్లు వేసేసి మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంకొక హాఫ్ జర్నీ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ ఈ రూట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మొత్తం మన ప్లేసెస్ ఏను. బ్రేక్ఫాస్ట్ అయ్యే బ్రేక్ఫాస్ట్
టిఫిన్ టిఫిన్ टिफिन है पूरी सब దోశ ఇడ్లీ పోయినాయి. ఏడకి వచ్చినాక కూడా మనకి పూరి సబ్జీలు బేరాలేదు. ఇంక ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ లేనట్టే చూడబోతుంటే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేశాను, దొరకలేదు. అందుకని మీల్స్ అయితే తీసేసుకున్నా. ఎట్టాగో 10:45 అవుతుంది టైము. ఇంకా తినేయడమేను ఒక్క 15 నిమిషాలు ఆగి. సో అది ఈ మీల్స్ వచ్చేసి నాకు 100 రూపీస్ అయితే పడింది. మెయిన్ దీంట్లో నన్ను కమిట్ చేసింది ఈ ఒడియాలు. सुपरफास्ट एक्सप्रेस 3 नंबर प्लाटफॉर्म रे किछि समय मध्य रे पहुंचिबो यात्रीगण कृपया ध्यान భలే ఉంటుంది కదా అవుట్ ఆఫ్ స్టేట్ రైల్వే అనౌన్స్మెంట్స్ ఏంటుంటే. సో మీకు ఇందాక నేను ఫుడ్ తీసుకుంటున్న టెన్షన్లో భువనేశ్వర్ రైల్వే గురించి అయితే చెప్పలేదు కదా. సో భువనేశ్వర్ రైల్వే స్టేషన్ వచ్చేసి यात्री माने మనకి ఒరిస్సా క్యాపిటల్ అన్నమాట. మనకి ఒరిస్సా క్యాపిటల్ అయితే ఉంటుంది. సో టెంపుల్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి పక్కనే పూరి ఉంటుంది, కొనార్క్ ఉంటుంది. భువనేశ్వర్, పూరి, కొనార్క్ ఇవన్నీ ఒక ట్రయాంగిల్ షేప్ని అయితే ఫామ్ చేస్తాయి. సో ట్రైన్ ఎట్లాగో 20 మినిట్స్ స్టాప్ ఉంది కాబట్టి చూడండి వాటర్ ఫిల్లింగ్లు అవన్నీ అయితే చేస్తున్నారు. అండ్ వాష్రూమ్స్ అవి కూడా క్లీన్ చేస్తున్నారు. డస్ట్బిన్స్, వాష్రూమ్స్ మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు రైల్వేస్ ఒకలా ఉండేది, కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫ్లేవర్డ్ మిల్క్ అయితే ఒకటి తీసుకున్నా. కాఫీ, కోల్డ్ కాఫీ అని అనుకోవచ్చులేండి. 60 రూపీస్ అయితే పడింది. చూడండి ఇక్కడ కూడా వాటర్ బయటకు వస్తుంది. ఎన్ని వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి అసలు. ప్రతి స్టేషన్ దగ్గర ఇంతేను. సో మనం ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్లో అయితే ఉన్నాము. సో ఇదేదో ఊరు సొలారి అంట. బాగుంది కదా విచిత్రంగా. సో ఇక్కడైతే ట్రైన్ ఆగింది, ఎందుకో తెలియలేదు. సో మీరు పక్కనే చూస్తున్నారా వెహికల్స్ కనిపిస్తున్నాయి మీకు. అదంతా వచ్చేసి మనకి NH16 అనమాట. బాగుంటుంది ఏరియా అంతా మనకి కొండలతో. ఇవన్నీ మనకి ఈస్టర్న్ ఘాట్స్. ఇంకా ముందర మనకి మంచి వ్యూస్ అయితే ఉంటాయి. సో ట్రైన్ ఇప్పటికే 2 అవర్స్ లేట్ గా నడుస్తుంది. నాకు తెలిసి ఇంకా లేట్ గా వెళ్ళద్ది, ఎందుకంటే ఆగాగి వెళ్తా ఉన్నాడు నిదానంగా. ఎగ్జాక్ట్లీ మనం భువనేశ్వర్ దాటి ఒక 50 to 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇదంతా అయితే చూడొచ్చు. థర్డ్ ట్రాక్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ మనకి మన దగ్గర విజయవాడ ఆ రూట్లో అంతా థర్డ్ ట్రాక్ అయితే వేసేసారు. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు థర్డ్ రైల్వే లైన్ వర్క్స్ అయితే. సో ఇది వచ్చేసి చిలక రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి వ్యూస్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఒక రేంజ్లో తీసుకెళ్తున్నాడు అనమాట. 100, 110 అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో స్లో అవుతున్నాడు. దీని తర్వాత నుంచి అయితే మనకి చిలక లేక్ అయితే వస్తుంది. సో కొండలు అయితే చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఉంటుంది అనమాట చిలక లేక్. సో వన్స్ వ్యూ రాగానే మీకైతే చూపిస్తా, చాలా బాగుంటుంది చిలక లేక్ కూడా. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుందా చెట్లు అడ్డం వస్తున్నాయి, కరెక్ట్గా చూపిద్దాం అనుకుంటే. సో గెట్ రెడీ చిలక లేక్ వ్యూని అయితే చూడడానికి. సో ఇదిగోండి మొత్తం చిలక లేకేను. సో ఇండియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా, సో చిలక లేక్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. కొన్ని వందల వేల కుటుంబాలు అయితే దీని మీద ఫిషింగ్ మీద అయితే బతుకుతున్నాయి ఈ లేక్ మీద. సో చాలా అంటే చాలా పెద్ద లేక్ ఇది. అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు మనకి ఇండియాలోనే. సో మంచి టూరిజం స్పాట్ కూడా. ఇక్కడ ఈ లేక్కి మనకి చాలా మైగ్రెంట్ బోట్స్ అయితే వస్తాయి. కజకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, లదాఖ్ నుంచి చాలా మైగ్రెంట్ బోట్స్ అయితే వస్తాయి. వింటర్స్ టైంలో అయితే చాలా మంచి సీజన్ మనకి. ఎస్పెషల్లీ బర్డ్ ఫోటోగ్రాఫర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ పండగే అనమాట ఈ లేక్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిలక ట్రైన్ వ్యూ పాయింట్ అని అయితే వస్తుంది. ఒక 2 స్టేషన్స్ తర్వాత అక్కడైతే ట్రైన్ మనకి కంప్లీట్ ఇలా తిరుగుతుంది అనమాట. అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడే మనం కాళీజీ రైల్వే స్టేషన్ అయితే దాటాము. చిలక లేక్ లో మనకి ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ లో అమ్మవారిది టెంపుల్ అయితే ఉంటుంది. సో చాలా మంది బోట్లు వేసుకొని ఐలాండ్ లోపలికి అయితే వెళ్తారు ఆ టెంపుల్ ని విజిట్ చేయడానికి. సో కాళీజీ టెంపుల్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్ అనమాట. సో ఇదిగోండి కంప్లీట్ చిలక లేక్ వ్యూ అయితే ఫుల్ స్పీడ్తో వెళ్తున్నాడు. గాలి అయితే వస్తుంది. సో మీకు ఎట్లా వినిపిస్తుందో ఏమో కానీ వాయిస్ అయితే. సో చిలక లేక్ అయితే చూస్తున్నారు కదా. సో అక్కడ వరకు అయితే మనకి రోడ్డు ఉందన్నమాట. అండ్ ఈ ఐలాండ్స్లో మనకి ఎక్కడో చిన్న ఐలాండ్స్ ఉన్నాయి చాలా. సో ఆల్మోస్ట్ 100+ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో టెంపుల్ ఒకటి ఉందన్నమాట. సో ఇది కూడా మనకి చాలా ఫేమస్. అండ్ ఇటు సైడ్ చిలక లేక్. అండ్ ఇక్కడ చూస్తున్నారా మనకి కొండలు అనమాట. ఇప్పుడు ట్రైన్ మనకి అక్కడ ఒక లైన్ లా కనిపిస్తుందా, ఇదిగోండి అక్కడైతే ఒక సర్కిల్ తీసుకుంటుంది. సూపర్ అంతే.
నెక్స్ట్ లెవెల్. అసలు ఈ వ్యూస్ కోసం రావచ్చు. ఈ రూట్లో తప్పకుండా ఒకసారి జర్నీ చేయండి. ఎస్పెషల్లీ కాళీకోట్ అనే స్టేషన్ కాడ నుంచి రాంబా అనే ఊరు వరకు, రాంబా అనే స్టేషన్ వరకు అయితే అద్భుతం వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లేక్, రైట్ సైడ్ కొండలు అయితే ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి. ఈ జర్నీని వీలైనంత త్వరగా అయితే కంప్లీట్ చేయండి. మాన్సూన్ రైనీ సీజన్లో అండ్ మాన్సూన్ సీజన్లో అయితే రాండి. ఎండాకాలంలో వస్తే ఏముండదు. సో చిలక లేక్లో వాటర్ ఉంటాయి కానీ ఈ కొండలన్నీ ఎండిపోయి ఉంటాయి అన్నమాట మనకి సమ్మర్ సీజన్లో అయితే. సో తప్పకుండా రైనీ సీజన్లో కానీ మాన్సూన్ సీజన్లో కానీ రాండి. చాలా బాగుంటుంది వ్యూస్ అయితే. సో ఈ వ్యూస్ ఎట్టున్నాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఒక్క కామెంట్ అయితే చేయండి, నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. సో చూడండి, ఆల్మోస్ట్ మనకి 20 మినిట్స్ నుంచి ట్రైన్లో వెళ్తానే ఉన్నాము. లేక్ అయితే వస్తానే ఉంది. సో అసలు ఎట్టంటే ఒక చోట మనకి ఇట్లా 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 తిరుగుతుంది అనమాట ట్రైన్. ఈ రూట్లో ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే బాగా ఐడియా ఉండి దీని గురించి. ఇదిగోండి, ఇది వచ్చేసి రాంబా స్టేషన్. ఇంక ఇక్కడ నుంచి మనకి వ్యూస్ నార్మలేను. సో రాంబా స్టేషన్ వరకు అయితే లెఫ్ట్ సైడ్ ఉండండి ట్రైన్కి. అంటే విశాఖపట్నం వైపు వెళ్తున్నప్పుడు, భువనేశ్వర్ టు విశాఖపట్నం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉండండి. చిలక లేక్ వ్యూ అయితే ఉంటుంది. సో రాంబా దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ వ్యూలు అయితే మనకి మంచిగా ఉంటాయి. సో ఇదంతా నాకు ఇందాక శ్రీకాకుళం అన్న ఒక అన్న లోకో పైలట్ అయితే పరిచయం అయ్యారనమాట. ఆ అన్న ఇచ్చాడు నాకు ఇన్ఫర్మేషన్ అంతా. సో కాబట్టి మీకు అయితే మంచిగా చూపించగలిగా. సో మీకు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయా? అక్కడ వరకు కూడా మొత్తం చిలక లేకేనమాట. సో చూస్తున్నారు కదా, లేక్ అయితే చాలా అంటే చాలా పెద్దది. సో మొత్తం ఉప్పు నీటి సరస్సు, మొత్తం మనకి సాల్ట్ వాటర్. చిలక లేక్ మొత్తం వచ్చేసి మనకి 3650 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 52 స్ట్రీమ్స్ అయితే వచ్చి కలుస్తాయి. అంటే మంచినీటి కాలువలు ఉంటాయి కదా, అవైతే 52 వచ్చి కలుస్తాయి. సో ఇక్కడ నుంచి బ్రహ్మపూర్కి ఇంకొక ½ అన్ అవర్ జర్నీ అయితే ఉంది. నిజంగా ఒరిస్సాని చాలామంది ఎక్స్ప్లోర్ చేయరు, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒరిస్సాలో చాలా మంచి ప్లేసెస్ అయితే చూడొచ్చు మనం. ఎంత బాగుంది అసలు ఈ ఊరు, చూస్తున్నారా? సింపుల్గా ఉంది. సో ఈ ఊరు పేరేందో నాకైతే ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా మన వాళ్ళు అయితే చూస్తుంటారు. కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంత మంచి కొండల మధ్య, సగం కొండలేమో మేఘాల్లో ముసుగుపోయాయి, ఇంత మంచి కొండల మధ్యలో కింద ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా లక్కీ వీళ్ళైతే ఇంత మంచి నేచర్లో ఉన్నందుకు. బ్రహ్మపూర్ చూపిలేదు అండ్ ఆల్సో పలాస రోడ్ అయితే చూపిలేదు. సో నేనైతే ఫుల్ నిద్రపోయాను అనమాట, ఎందుకో చాలా నిద్ర అయితే వచ్చేసింది. సో బ్రహ్మపూర్ వచ్చేసి మనకి ఒరిస్సాలో అయితే ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మనకి పలాస అయితే వస్తుంది. పలాస నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ అయితే స్టార్ట్ అవుతుంది. పలాస అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది జీడిపప్పు. సో పలాస దాటిన తర్వాత మనం శ్రీకాకుళంలోకి అయితే వచ్చేసాం అనమాట. సో ఫైనల్లీ ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్. కూల్ డ్రింక్ తెచ్చుకునే టైం కూడా లేదు, జస్ట్ మనకి 2 మినిట్స్ అనమాట స్టాప్ స్పీడ్ అయితే. అబ్బా ఎన్ని రోజులైందిరా స్వామి తెలుగు అక్షరాలు చూసి. సో శ్రీకాకుళం వచ్చేసి మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందకైతే వస్తుంది. ఈసీఆర్ ఊరి 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 ఇంద్రా అది ఎక్కడరా నాయన, గోపురంలో గడిపేదో ఏలాడుతున్నారు అట్టకి. పోలీస్ అంకులు అయితే ఒక్కొక్క రీపులు బాధేడు ఏలాడుతుండే సరే. సో శ్రీకాకుళం రోడ్ బాయ్ 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 బాయ్. సో ఇక్కడ ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అనుకున్నా కుదరలేదు, సరేలేండి. సో క్లైమేట్ అయితే రకరకాలుగా ఉంది, ఫుల్ వర్షం పడుతుంది. సో దీని తర్వాత మనకి విజయనగరం జంక్షన్ అయితే వస్తుంది, ఆ తర్వాత విశాఖపట్నము. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ లేట్గా అయితే నడుస్తుంది. ఇంకొక 2 అవర్స్ పడుతుంది విశాఖపట్నం వెళ్ళేసరికి. సో వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. సో విజయనగరం జంక్షన్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు బండి 2 గంటల లేట్కి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంటుంది.
సో మనోళ్ళు విజయనగరం నుంచి చాలా మంది ఉంటారు కదా, విజయనగరం జంక్షన్ ఎక్కడెక్కడికి లైన్లు కట్ అవుతాయో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో మొత్తం ఈ వీడియోని 3 పార్ట్స్ కింద అయితే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. థర్డ్ పార్ట్ వచ్చేసి మీకు విజయనగరం నుంచి టిల్ కన్యాకుమారి వరకు అయితే కంటిన్యూ అయ్యింది. స్టే ట్యూన్, ఎందుకంటే వీడియో చాలా లెంత్ వస్తుంది కాబట్టి నేనైతే పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను, మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి. సో అది ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. సో పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేసి రండి. అండ్ ఇది పార్ట్ 2 నెక్స్ట్ రేపు 2 days లో మీకు పార్ట్ 3 అయితే వస్తుంది. స్టే ట్యూన్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందర మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. స్టే ట్యూన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.